34వ కీర్తన 19వ వచనం కనుక మనం చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి వాడిని విడిపిస్తానని దేవుని వాక్యంలో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది నేను దేవుని వెంబడిస్తున్నాను కదా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, అయినా కానీ నా జీవితంలో ఎందుకు శ్రమలు, పోరాటాలు, ఆటంకాలని చాలామంది కృంగిపోయినటువంటి అనుభవంలో ఉంటారు. ఈరోజు ఏ బాధలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ప్రభు మీద ఆధారపడ్డావా, దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగాను ఉంటున్నావా? అయితే నీతిమంతునికి కలుగు ఆపదలని ప్రభు ఆగిపోలేదు, కానీ వాటన్నిట్ల నుంచి నేను నిన్ను విడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి పోరాటాలు మరి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా కానీ ప్రభు నిన్ను విడిపించి, నిన్ను వాడుకొని, నిన్ను బలపరిచి ఆయన సాక్షిగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు.